ఒక పురుష రూపంలో ఉన్న స్త్రీకి మా తండ్రి నన్నిచ్చి వివాహం చేశాడు అనని సీతాదేవి సాక్షాత్తు శ్రీరాముడితో అంటుంది. ఎందుకు ఇంత పరుషమైన మాటలు అనాల్సి వచ్చింది? వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో ఇప్పుడు మీరు అన్నటువంటి సందర్భం వస్తుంది. శ్రీరామచంద్రమూర్తి తండ్రి గారి యొక్క మాట పరిపాలించడం కోసం అడవులకి బయలుదేరతాడు. సీతమ్మ తనని కూడా తీసుకు వెళ్ళమని చెప్తుంది. నువ్వు రాలేవు, అక్కడ రాక్షసులు, ఇలా చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి అని పాపం నచ్చ చెప్పాలని చూస్తాడు. ఎంత చెప్పినా ఆవిడ వినిపించుకోదు. రామచంద్రుడు వద్దే వద్దంటుంటాడు పాపం ఆవిడ మీద ఉండే ప్రేమ చేత. అప్పుడు సీతమ్మ అన్నటువంటి మాట ఇది, ఏమయ్యా నువ్వు పురుషుడివి కావా? ఒక ధైర్యం లేదా నీ దగ్గర? ఒక ఆడది వెంట వస్తే ఆవిడ్ని కాపాడుకోలేవా నువ్వు? మా తండ్రి పురుష రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకిచ్చి నన్ను పెళ్లి చేశాడు, లేకపోతే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావయ్యా నువ్వు అని అంటుంది. ఆ మాటలు అన్న వెంటనే అలాగేని అంగీకరిస్తాడు, తన వెంట తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ దీనికి వ్యాఖ్యానం మనకు కావాలి. ఎందుకనంటే ఇక్కడ రకరకాల మాటలు అంటూ అక్కడ వాల్మీకి మహర్షి ఒక పదం వాడాడు, ప్రణయాత్. ప్రేమ వలన ఈ మాట అన్నది సీతమ్మ. అంటే భార్యాభర్తల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ప్రేమ ఉన్నప్పుడు రకరకాలుగా సరదాగా ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. ఆ రకంగా ప్రేమ చేత సీతమ్మ అన్నది అని ఒక అన్వయం. నిజానికి వాళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ సాన్నిహిత్యంలోంచి వచ్చినటువంటి మాటగా దీన్ని మనం అభివర్ణించుకోవాలి. ఇది ఒక రకమైన సమన్వయం. రెండవది ఏంటంటే సమరే దుర్గా పురుషేషు విష్ణు అని చెప్పి సంప్రదాయంలో ఒక శ్లోకం ఉంది. అమ్మవారు యుద్ధంలో దుర్గాదేవి, పురుషుల్లో విష్ణుమూర్తి అని. అంటే అమ్మవారి గొప్పతనాన్ని చెప్తూ సంస్కృతంలో ఉన్నటువంటి ఒక శ్లోకంలో కొంత భాగాన్ని మీకు నేను చెప్తున్నాను. ఆవిడ యుద్ధరంగంలో దుర్గాదేవి, పురుషుల్లో విష్ణువు. అంటే విష్ణు స్వరూపిణిగా అమ్మవారే తన అవతారాన్ని ధరించారు. కాబట్టి పురుషుల్లో స్త్రీ అని అంటే ఆవిడే ఆదిశక్తే కదా. నువ్వు ఆదిశక్తివి అంటే నా స్వరూపానివే నువ్వు అని చెప్పినట్లుగా రెండవ అన్వయం. ఇక్కడ మూడవది ఏంటంటే అంత మాట అంటే కానీ, ఇక మామూలు మనం లౌకిక పరిభాషల్లోకి వద్దాం. అంటే మామూలుగా చెప్పి చూస్తే తీసుకెళ్ళటం లేదు. అంత మాట అంటే కానీ ఆయన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని వెంట తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. సీతమ్మే గనక వెళ్ళకపోతే, ఒక్కసారి మనం కథను ఊహిద్దాం. సీతమ్మ వెళ్లకుండా లక్ష్మణుడి భార్య ఊర్మిళలాగా ఇంట్లోనే ఉందనుకుందాం కాసేపు. రాముడు ఒక్కడే లక్ష్మణుడితోటి వెళ్ళాడు అడవికి అనుకుందాం. అప్పుడు రామాయణం రావణ వధ పూర్తయ్యేదా? సీతమ్మ పుట్టిందే రావణ సంహారం కోసం. సీతమ్మ లేకపోతే రావణ సంహారం జరిగేది కాదు. ఎందుకంటే అంత ప్రయత్నం రాముడు కూడా చేసేవాడు కాదు. ఈ విషయం ఇద్దరికీ తెలుసు. అందువల్ల ఆయన ఆ మాట అనాలి. ఇప్పుడు లోకంలో అంటుంటారు చూడండి, ఒరే నువ్వు ఈ మాట అనాలి, ఆవిడ ఆ మాట అనాలి, అంతేనే లోకంలో తప్పదు. కాబట్టి ఆయన వద్దనే అని చెప్పాలి, ఈవిడ వస్తాను అని చెప్పాలి, బలవంతం చెయ్యాలి, లోకానికి ఉపకరించేటట్టుగా లోకం అబ్బా ఇలా అన్నదేమిట్రా అన్నట్టుగా ఒక మాట అనాలి. కాబట్టి లోకం కోసం ఆ మాట అన్నది, రావణ సంహారం కోసం ఆ మాట అన్నది, తాను తన యొక్క రూపమే. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అద్వైతం సుఖ దుఃఖయోహో అంటాడు భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలో. ఇద్దరు వేరువేరు రూపాలతో కనిపిస్తున్నారు. ఇప్పుడు దాంపత్య బంధం చెప్పాల్సి వస్తే మొట్టమొదటి సీతారాములు అంటారు. ఇద్దరి మధ్య అభేదం. కాబట్టి మనల్ని మనం తిట్టుకుంటే ఇప్పుడు భార్య సీతమ్మని రాముడన్నా, రాముడిని సీతమ్మన్నా ఒకరినొకరు అనుకున్నట్టే లెక్క. ఇద్దరూ ఒకటే రూపం, పైకి మాత్రం ఒకరినొకరు అనుకున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రావణ వధ కోసం, అట్లాగే ఈ లోకంలో ఒక గొప్ప ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రేమ చేత సీతమ్మ ఆ మాట మాట్లాడిందని చెప్పి పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఇంకా విశేషమైన వ్యాఖ్యానం చెప్పి జవాబును ముగిస్తాను. ఇంకా విశేషమైన వ్యాఖ్యానం అంటే లక్ష్మణుణ్ణి ఒక మాట ఉంది సీతమ్మ. మొత్తం రామాయణం మహాకావ్యంలో మీ అన్నయ్య గనక మృతి చెందితే నన్ను నీ భార్య కింద చేసుకుందాము అనుకుని నువ్వు నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళి ఇక్కడే నిలబడతానంటున్నావు, వెళ్ళు అని అంటుంది. అప్పటిదాకా మా తల్లిగాగా భావించాడు లక్ష్మణుడు.
విడిచిపెట్టి వెళ్ళనంటాడు. కాదులే, నీకు వేరే దురుద్దేశం ఉంది, మీ అన్నయ్య చనిపోతే నన్ను నీ భార్య కింద చేసుకుందామని. ఇదొక పరుషవచనం సీతమ్మ మాట్లాడుతుంది, ఇక్కడ ఒక పరుషవచనం మాట్లాడుతుంది. ఈ పరుషవచనాల చేతే అంత దిక్కు దివానం లేకుండా చెట్టు కింద కన్నీరు మున్నీరు కింద ఏ మాట అన్నామో ఆ మాట ఫలితం ఈ లోకంలో అనుభవించాల్సిందే సుమా అని చెప్పి అంత విలాపం చెందింది అశోకవనం కింద. అది అందువల్లే రామ పరిత్యక్త కూడా అయింది. శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత కూడా నిన్ను లోకం కోసం రావణుణ్ణి చంపాను, ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. ఇదిగో ఈ 2 పరుష వచనాల వల్ల. ఇది లౌకికంగా అన్వయం, కానీ మనం చెప్పుకోవాల్సింది మాత్రం ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి. రావణ వధ కోసమే సీతమ్మ ఈ మాట అంది, ప్రేమ కోసమే ఈ మాట అంది.